ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనం. ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనం. విస్తారమైన జ్ఞానాభ్యాసము చేత విస్తారమైన దుఃఖము కలుగును. అధిక విద్య సంపాదించిన వానికి అధిక శోకము కలుగును అన్నాడు. ప్రియులారా, ఈ వచనాన్ని వివరించండి అని అడిగారు. ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి, ఈ వచనాన్ని వివరించండి అన్నారు. ఏంటి దీని అర్థం? విస్తారమైన జ్ఞానాభ్యాసం చేత విస్తారమైన దుఃఖము కలుగును, అధిక విద్య సంపాదించిన వానికి అధిక శోకం కలుగు. జ్ఞానాభ్యాసము, జ్ఞానము అనగా దేవుని వాక్యము అన్న సంగతి మనం ఇప్పటివరకు చదువుకున్నాం. బైబిలులో 2 జ్ఞానాల గురించి చెప్పాడు, రెండిటి గురించి చెప్పాడు. ఒకటి దైవ జ్ఞానం అయితే రెండవది లోక జ్ఞానం, ప్రకృతి జ్ఞానం. ఈ ప్రకృతి జ్ఞానము, లోక జ్ఞానము దేవుని వలన వచ్చినవి కాదు, కానీ దేవుడు సృష్టించిన ప్రకృతి నుంచి నేర్చుకున్నవి. ఉదాహరణకు శాస్త్రవేత్తలు ఉన్నారు. శాస్త్రవేత్తలు ప్రకృతిలో ప్రతి దానిని పరిశీలించటం ప్రారంభించారు. భూగర్భాన్ని పరిశీలిస్తున్నారు, భూమి పైభాగాలను పరిశీలిస్తున్నారు, గాలిని పరిశీలిస్తున్నారు, నీటిని పరిశీలిస్తున్నారు, అంతరిక్షాన్ని పరిశీలిస్తున్నారు, గ్రహాలను నక్షత్రాలను కూడా పరిశీలిస్తున్నారు. వారి పరిశీలనలో వాళ్ళు తెలుసుకున్న విషయాలు బయట పెడుతున్నారు. దాని వలన ఎంతవరకు ప్రయోజనం మనకి అంటే కొంతవరకు అవగాహన. ఒక మొక్క, దాని లక్షణాలు ఏంటి, ఒక మొక్క అది ఎలా బ్రతుకుతుంది, ఒక మొక్క దానికి ఏది దానికి హానికరమైనది. ఇవి శాస్త్రవేత్తల పరిశోధనల వలన తెలుసుకున్న కొన్ని విషయాలు. ఆఫ్కోర్స్ శాస్త్రవేత్తలు చెప్పకముందే ఒక రైతుకు తను వేసే పంట విషయంలో క్లారిటీ ఉంటుంది. తను కూడా జీవితంలో అబ్జర్వేషన్ వలన తెచ్చుకున్న జ్ఞానం అది. శాస్త్రవేత్తలైనా, మనమైనా, రైతులైనా, ఏ మనిషి అయినా ప్రకృతిని పరిశీలించడం ద్వారా, అబ్జర్వ్ చేయటం ద్వారా, అబ్జర్వేషన్లో పెట్టడం ద్వారా కొంత జ్ఞానాన్ని నేర్చుకోవచ్చు. జ్ఞానము అనగానే ఈ ప్రకృతిలో ఏది ఎలా ఉందో, ఎక్కడుందో తెలుసుకోవడం జ్ఞానం అని ప్రకృతిలో ఉన్న మనుషులు అనుకుంటున్నారు. ఇది కొంతవరకు ప్రయోజనం. మొక్కల గురించి తెలిసింది, ఆ మొక్కలు దేనికి ఉపయోగపడతాయి తెలుసుకున్నాం. ఉదాహరణకి ఈ మధ్యకాలంలో చెప్తున్నారు తిప్పతీగ అని. ఎంతమందికి తెలుసు తిప్పతీగ? మన చుట్టూ ఉంటుంది తిప్పతీగ. ఇది షుగర్కు మంచిది, మరికొన్ని రోగాలకు మంచిది. మన చుట్టూ పెరిగినంత వరకు మనకు తెలియదు, కానీ దాని గురించి పరిశీలించి చెప్పిన వారు ఇది పలానా దానికి మంచిది అనగానే అయితే ఓకే, ఉపయోగం, దాని ఉపయోగం తెలుసుకోవడం వల్ల మనకు ఉపయోగం ఉంది. ఆ తర్వాత కలబంద, అలోవెరా ఎక్కడ పడితే అక్కడ పెరుగుతుంది, కానీ ఆ ఎలోవెరా గుజ్జు వలన చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అది పరిశోధించి చెప్పిన వారి వలన మనకు కొంత ప్రయోజనం ఉంది. అలాగే పలానా చెట్టు, పలానా విత్తనం, పలానా మొక్క గుడ్డులో ఇన్ని పోషక ప్రమాణాలు ఉన్నాయి, గుడ్డు తినడం వల్ల సంపూర్ణమైన ఆరోగ్యం. అంతకుముందు గుడ్డు తినకూడదని కొంతమంది అనుకుంటేవాళ్ళు. కొంతమంది వెజిటేరియన్ తినేవాళ్ళు అసలు గుడ్డు జోలికి రారు. కానీ ఇప్పుడు గుడ్డులో ఏ పోషకాలు ఉన్నాయో పూర్తిగా పరిశీలించి, ఇదిగో గుడ్డులో ఈ పోషకాలు ఉన్నాయి, ఏ విటమిన్ పుష్కలంగా ఉంటుంది, అలాగే B12 ఉంటుంది, అలాగే మరొకటి ఉంటుంది, ఈ విటమిన్ ఉంటుంది, K విటమిన్ ఉంటుంది. ఇన్ని విటమిన్లు ఉండడం వల్ల మీకు సంపూర్ణమైన ఆరోగ్యం ఒక గుడ్డుతో వస్తుంది అని అందులో ఏమున్నాయో పరిశోధించటం వలన మనకు కొంత నాలెడ్జ్ వచ్చింది. ప్రియులారా, ఇలా భూమి మీద కొన్ని వస్తువుల గురించి, కొన్ని జీవుల గురించి, కొన్ని మొక్కల గురించి, కొన్ని పదార్థాల గురించి తెలుసుకుంటే పర్వాలేదు. కానీ మరి సొలొమోను గారు మాట్లాడుతున్నది ఏమిటంటే విస్తారమైన అన్నాడు. విద్యాభ్యాసం విస్తారమైన, కొద్దిగా అన్నాడా, విస్తారం అన్నాడా? విస్తారమైన జ్ఞానాభ్యాసము చేత విస్తారమైన దుఃఖం కలుగును అన్నాడు. విస్తారమైన జ్ఞానాభ్యాసం అంటే సొలొమోను గారి మాట అనడానికి గల కారణం ఉందంటే అదేమిటంటే, ఆయన సూర్యుని క్రింద జరుగు ప్రతి దానిని చూడవలనని తన మనస్సు నిలుపుకున్నాడట. 13వ వచనం చూడండి. 13 ఆకాశము క్రింద జరుగునది అంతటినీ
జ్ఞానము చేత విచారించి గ్రహించుటకై నా మనస్సు నిలిపి తిని, వారు దీని చేత అభ్యాసము నందవలనని దేవుడు మానవులకు ఏర్పాటు చేసిన ప్రయాసం బహు కఠినమైనది. సూర్యుని కింద జరుగు వాటన్నింటినీ చూచి తిని, అన్నీ వ్యర్థములే, ఒకడు గాలికై ప్రయాసపడినట్లున్నవి. వంకరగా ఉన్నదాన్ని చక్కపరచ శక్యము కాదు, లోపము గలది లెక్కకు రాదు. యెరూషలేమునందు నాకు ముందున్న వారందరికంటే నేను చాలా ఎక్కువగా జ్ఞానం సంపాదించుతుననియు, జ్ఞానమును విద్యను నేను పూర్ణముగా అభ్యసించుతుననియు నా మనస్సులో నేను అనుకొంటిని. ఏమండి? ఆ తర్వాత 17వ వచనం. నా మనస్సు నిలిపి జ్ఞానాభ్యాసమును వెర్రితనమును మతిహీనతను తెలుసుకున్నట్టుకు ప్రయత్నించి తిని, అయితే ఇదియు గాలికై ప్రయాసపడుటయే అని తెలుసుకొంటిని అన్నాడు. కొన్ని విషయాలు నేర్చుకుంటే పర్వాలేదు, కొన్ని విషయాలపై అవగాహన తెచ్చుకుంటే పర్వాలేదు, కానీ విస్తారంగా జ్ఞానం అభ్యసించాలనుకుంటే అది మనకు ఆయాసం, దుఃఖం అన్నాడు. ఏమంటే ఒక విషయాన్ని నేర్చుకోవాలంటే మనసు పెట్టాలి. ఆ మనసు చాలా కష్టంగా ఉంటుంది. ఆ మనసు స్ట్రెస్ ఉంటుంది. ఆ మనసుకు, మైండ్కి స్ట్రెస్ ఉంటుంది. ఉదాహరణకు కూడికలు, తీసివేతలు, హెచ్చవేతలు, భాగాహారాలు ఎంతవరకు చెప్పారనుకోండి, ఏ స్టూడెంట్ అయినా కొంతవరకు ఓకే. కానీ ఆల్జీబ్రా అన్నాడు అనుకోండి, అది ఏ జీబ్రావో అర్థం కాదు చాలామందికి. నిజంగా చెప్తున్నానండి, నేను 7th వరకు లెక్కల్లో టాప్ అండి. లెక్కలు ఖచ్చితంగా టాప్ 80, 90 దగ్గరలో వచ్చాయి. బాగా చేసేవాడిని. 7th క్లాస్లో ఒక మాస్టర్ వచ్చాడండి. అతను చెప్పిన లెక్కలు నాకు అర్థం కాలేదు. అక్కడ నుంచి నాకు డౌన్ అయిపోయింది, మార్క్స్ డౌన్ అయిపోయింది. 10th క్లాస్లో 65 నాకు మ్యాథ్స్. ఎందుకనంటే కొన్ని అర్థం కాలేదు నాకు. అక్కడ నుంచి ఎప్పుడు మ్యాథ్స్ ఎలా ఉంటుందంటే, ఒక క్లాసులో వచ్చినటువంటి ఫార్ములాస్ కావచ్చు, లేదంటే సూత్రాలు ఏవైనా కావచ్చు, అవి బైహార్ట్ చేసేయాలి, గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ నేర్చుకున్నటువంటి లెక్కలు కనుక ఇక్కడ నేర్చుకోకపోతే దీనికి అనుగుణంగా పై క్లాసుల్లో లెక్కలు వస్తాయి. ఇక్కడ మిస్ అయ్యామంటే ఇక పైన కూడా అర్థం కావు లెక్కలు చాలా వరకు. ఏవో కొన్ని అర్థం అవుతాయి. చెప్పాను కదండి, నా కూడికలు, తీసివేతలు, భాగాహారాలు, హెచ్చువేతలు ఎంతవరకు ఉంటాయి. ఇంతకు మించి నేర్చుకోవాలనుకుంటే మైండ్ స్ట్రెస్సా కాదా చెప్పండి? మానసిక ఒత్తిడి ఉంటుందా ఉండదా చెప్పండి? లెక్కల విషయంలోనే ఇంత మానసిక ఒత్తిడి ఉంటే హిస్టరీకి వెళ్ళండి, మహా చిరాకు సబ్జెక్టు. నాకు విషయం గుర్తుండేది కానీ ఆ డేట్స్ అసలు గుర్తుండేవిగా. ఏది పడితే అది వేసి వచ్చేసేవాడిని, ఏది పడితే అది రాసి వచ్చేవాడిని. ఇప్పుడు లెక్కలే ఇంత గుర్తుపెట్టుకోవడం కష్టమైతే హిస్టరీ, చాట భారతం, ఈ రాజ్యాలు ఆ రాజ్యాలు, ఈ రాజులు ఆ రోజులు, చోళులు, తర్వాత మౌర్యులు, చోళులు, కాకతీయులు, పలానా వాళ్ళు, ఎంత చరిత్ర ఎక్కడ గుర్తుపెట్టుకుంటాం? 6 సబ్జెక్టులకు పిల్లలు ఈరోజు పడుతున్నటువంటి శ్రమ, మానసిక ఒత్తిడి చిన్నది కాదండి. మేము చదువుకున్నప్పుడే అంత కష్టంగా ఉందంటే ఇప్పుడు కాన్సెప్ట్ స్కూల్స్ వచ్చేసేయండి. స్కూల్స్ అన్నీ కాన్సెప్టే. సిబిఎస్సి అని, ఐసిఎస్సి అని, సిబిసిఎస్సి అని కాన్సెప్ట్ స్కూల్స్ వచ్చాయి. కాన్సెప్ట్ అంటే ఏం లేదండి, మూలాల నుంచి నేర్పటం మొదలు పెడతారు. మామూలుగా మనకున్నటువంటి సిలబస్ ఎలా ఉండేదంటే, ప్రారంభంలో చిన్నప్పుడు 2వ తరగతి, 3వ తరగతి, 4వ తరగతి మొక్క గురించి ఎంత నేర్పేవాళ్ళంటే, మొక్క వేర్లుంటాయి, కాండం ఉంటుంది, ఆకులుంటాయి, కొమ్మలుంటాయి, పువ్వులుంటాయి, కాయలుంటాయి, అయిపోయింది మొక్క గురించి ఎంతవరకే. కానీ కాలేజీకి వచ్చేసరికి, ఇంటర్మీడియట్కి వచ్చేసరికి ఈ 4 చెబితే కుదరదు. దాని కాండాన్ని కట్ చేస్తారు, అడ్డుకోత. దానిలో ఉన్నటువంటి రింకిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బట్టి నేర్చుకుంటారు. జైలం, ఈ భాష మీకు అర్థం కాదులేండి. జైలం, ఫ్లోయం, తర్వాత ఏమంటారు దీన్ని, పత్రహరితం. ఇంగ్లీష్లో ఏమంటారు పత్రహరితాన్ని? క్లోరోఫిల్. ఇలాంటివన్నీ మైండ్ పోతాయి. అంతటితో అయిపోయిందా? కుకుంబురేసి, ప్యాపిలియేసి, ఇంకా అజాడి రక్త ఇండికా. ఇంత చెప్పాడు ఏందో అనుకోకండి, వేప చెట్టు అది. కుకుర్బిటేసి అంటే ఏదో అనుకోకండి, దోసకాయ. హైబిస్కస్ అంటే ఏదో అనుకోకండి, మందార అని రాస్తే మనకు ఉండదు, ప్రాబ్లం లేదు. కానీ హైబిస్కస్ అంటాడు. బోగన్ విలియా, కాగితం పూలు.
చూసారా, ఈ పేర్లు చెప్తుంటేనే చెమటలు పట్టేస్తాను. ఏమంటే కొన్ని విషయాలు నేర్చుకుంటే బాగుంది, కానీ అన్నీ నేర్చుకోవాలని ఇక్కడ ఉన్న మొక్కలు జంతువులు కొన్ని లోపలికి వెళ్ళిపోతే మన మైండ్ పనిచేయటం లేదు కదా. గ్రహాల్లోనికి, గ్రహాలను దాటి నక్షత్రాల్లోకి అంతవరకు ఎందుకండి. మెడిసిన్ చదివామనుకోండి, మెడిసిన్ ఒక మనిషిలో ఉన్న వ్యవస్థలు చదవడానికి ఒక్కడి వలన కాదు. డెంటల్ డిపార్ట్మెంట్ వేరే, డెంటల్ చదివేవాడు మిగతాయి చదవలేడు, ఎందుకంటే దానిలో నాడు జీవితం అయిపోద్ది నేర్చుకోవడానికి. తర్వాత డెర్మటాలజీ చర్మం గురించి, ఆ తర్వాత కార్డియాలజీ గుండె గురించి, ఆ తర్వాత కిడ్నీ గురించి, తర్వాత నెఫ్రాలజీ అది, ఆ తర్వాత బ్రెయిన్ గురించి న్యూరాలజీ, తర్వాత కంటి గురించి ఆప్థమాలజీ, పల్మనాలజీ, పేలియంటాలజీ, ఆర్థోపెడిక్స్. ఏమండి ఎన్ని ఉన్నాయో చూడండి. ఇవి కాక ఇంకొకటి వచ్చి అనస్థీషియా అంటాడు. ఏమీ చదవడాడు, మత్తు గురించి మాత్రమే చదువుతాడు, అనస్థీషియా అంటాడు. ప్రిలరా, ఎందుకు ఒక్కడే చదవలేకపోతున్నాడంటే దేవుడు చేసినటువంటి సృష్టి, దానిలో ఉన్నటువంటి ఆయన పని అనంతం, విస్తారం. వాటిని అర్థం చేసుకోవడానికి నీ జీవితకాలం చాలదు, నీ మెదడు చాలదు. అందుకే నేను ఎక్కువ నేర్చేసుకుంటానని మొదలుపెట్టావనుకో పిచ్చోడు అవుతావు. అందుకే బాగా చదివిన వాళ్ళు ఉంటారండి. బాగా అంటే లోకమంతా ప్రకృతి అంతా చదివారని కాదు, డిగ్రీల మీద డిగ్రీలు. మహా అయితే వాడు ఎక్కడ దాకా వెళ్తాడంటే పీజీ దాకా వెళ్ళి, పీజీ దగ్గర నుంచి ఏదో డబల్ పీజీ పిహెచ్డి చేస్తాడు. ఆ పిహెచ్డితో పాటు ఇంకేదో చేయాలని మొదలు పెట్టాడు అనుకోండి, పిచ్చెక్కుద్ది. అలా వెర్రి పట్టి పిచ్చి పట్టి రోడ్ల మీద తిరిగిన వాళ్ళు కూడా ఉన్నారు లోకంలో, లేరా? ఒక రైతు ఉన్నాడు అనుకోండి, ఒక ఫోటో చూశానండి. వాడు ఒక రెండు బర్రెలను అక్కడ తోలి, ముసలాయన 2 బర్రెలను అక్కడ తోలి ఒంటి మీద టవల్ ఒక్కటే వేసుకున్నాడు, కింద పంచ. ఆ టవల్ తీసి కింద వేసుకొని పడుకొని కాలు మీద కాలు వేసుకొని, ఆ పక్కన నీళ్ళ బాటిల్ ఉంది, ఈ పక్కన కర్ర ఉంది, బెందాస్ పడుకున్నాడండి. చింతలేని జీవితం. వాడు పేపర్ వేసాడు, చీకు చింతలేని జీవితం. ఉన్నది తింటాడు, హ్యాపీగా పడుకుంటాడు. ఏమండి, ఈ మొక్కల కుటుంబాలు, ఫ్యామిలీలు చదవాల్సిన గతాడికి లేదు, శాస్త్రీయ నామాలు గుర్తుపెట్టుకోవాల్సిన బాధడికి లేదు, తర్వాత జంతువుల అంతర్నిర్మాణాల గురించి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత కణజాల శాస్త్రం అట, దానికి బెంధమండు హుక్కరట. మనకేంటి హుక్కు? ఇవన్నీ ఆడికి అవసరం లేదు. హ్యాపీగా 2 గేదెలను తోలాడు, హ్యాపీగా తల కింద సెల్ ఫోన్ కూడా లేదండి అతని దగ్గర. అదేనండి అసలైన జీవితం, హ్యాపీ జీవితం. సెల్ ఫోన్ కూడా లేదు, హ్యాపీగా కాలు మీద కాలు వేసుకొని పడుకున్నాడు, టవల్ ఒకటి వేసుకొని, కర్ర ఒక పక్క, బాటిల్ ఒక పక్క ఉంది, గేదెలు ఒక పక్క మేస్తున్నాయి. సాయంత్రం ఇంటికి వెళ్తాడు, పాలు తీస్తాడు, అమ్ముకుంటాడు, వచ్చిన రూపాయితో తిని పడుకుంటాడు. ఇదే కదండి హ్యాపీగా ఉండడం. కానీ లేదు, ఆ గడ్డి గురించి నేను పరిశోధన చేస్తాను మొదలుపెట్టాడు అనుకో. ఒకడు గ్రెగరీ మెండల్ అని మెంటలోడు. ఏం పేరు? గ్రెగరీ మెండల్. ఎవడు వీడంటే ఒక పాస్టర్, చర్చి ఫాదర్ అయినోడు బైబిల్ చెప్పాలా? బఠానీల మీద పరిశోధన చేశాడట. దేని మీద? బఠానీలు తిని పక్కన పడేయాలి కదండి, తిని తొక్కలు పక్కన పడేయాలి. నీకు వీలుంటే తొక్కలు కూడా తినేయాలి. వీడు తిన్నవాడు తిన్నట్టు ఉండకుండా తిన్నది అరక్క. ఈ బఠానీలు ఎన్ని రకాలు ఉన్నాయని మొదలుపెట్టాడట. కొన్నేమో ముడతలు ఉన్నాయట, కొన్నేమో పచ్చగా ఉన్నాయట, కొన్నేమో నున్నగా ఉన్నాయట, కొన్నేమో లావుగా ఉన్నాయట, కొన్నేమో చిన్నగా ఉన్నాయట. ఈడేం చేశాడంటే ఈ బఠానీకి ఆ బఠానీకి క్రాసింగ్ పెట్టాడు, ఈ మొక్కకి ఆ మొక్కకి. ఇలా జన్యువులు అనేవి ఒకటి ఉన్నాయి, ఆ జన్యువుల వలనే మనకి రూపాలు వస్తున్నాయి అని హైబ్రిడ్ అనే దానికి మొదట పునాది వేసిన వాడు ఎవడంటే గ్రెగరీ మెండల్. ఆ మెంటలోడు కనుక్కోకపోతే ఈరోజు జన్యుశాస్త్రం లేదు, ఈ హైబ్రిడ్ లేదు, మనం చదవాల్సిన అవసరం లేదు. ఏంటండి అవన్నీ తెలుసుకొని ఏంటో ఉపయోగం? బఠానీలు కొనుక్కొని జేబులో వేసుకొని తినొచ్చుగా. ఇదంతా ఎందుకు?
కనుక పిల్లల్ని అడగండి, ఎగ్జామ్ పెట్టినోడు ఎవడని కనపడితే కత్తితో పుడుతూ ఉంటారండి. అప్పుడప్పుడు ఈడే మనకు ఎగ్జామ్ పెట్టిందని ఫోటో వేస్తారు. ఎగ్జామ్ అనే వ్యవస్థను కనిపెట్టింది ఈడే. గనుక మనం బ్రతకడానికి ఏవో కొన్ని విషయాలు తెలుసుకుంటే చాలు. గాలి పీలిస్తే బ్రతుకుతాం, నీరు త్రాగితే బ్రతుకుతాం, ఏమంటే ఆహారం తింటే బ్రతుకుతాం, ఆ ఆహారంలో మంచిదేది, ఈ మాత్రం తెలుసుకుంటే చాలు. కానీ ప్రకృతినంతా చదువుతాను మొదలు పెడితే అసలు మానవ శరీరాన్ని చదవడానికే నీ వల్ల కాక రకరకాల డిపార్ట్మెంట్లు మనుషులు పంచుకున్నారు. నేను కన్ను గురించి చదువుతా, నువ్వు చెవి గురించి చదువు, నువ్వు ముక్కు గురించి చదువు, నువ్వు గుండె గురించి చదువు, నువ్వు ఎముకల గురించి చదువు, నువ్వు చర్మం గురించి చదువు. నేను ఒక్కడనే అన్నీ చదువుతానంటే చెప్పాడు అనమాట. అధిక జ్ఞానాభ్యాసం చేత విస్తారమైన దుఃఖం మెంటలు వచ్చేస్తుంది. అలాగే 3వ అధ్యాయం చూడండి, ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము, ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం. నరులు అభ్యాసము పొందవలెనని దేవుడు వారికి పెట్టి ఉన్న కష్టానుభవమును నేను చూచి తిని, దేని కాలమందు అది చక్కగా నుండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. సూర్యుని కాలంలో సూర్యుడు ఉండాలి, చంద్రుడి కాలంలో చంద్రుడు రావాలి, భూమి కాలంలో భూమి రావాలి, పంట కాలంలో పంట రావాలి, పూత కాలంలో పూత రావాలి, వర్షాకాలంలో వర్షం రావాలి, చలికాలంలో చలి రావాలి. కాలాలను నియమించి అన్నీ ఆయన నిర్ణయించేసి వేటికవి వాటి కాలాలలో చక్కగా వచ్చినట్లుగా దేవుడు నిర్ణయించేశాడు. ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయమందు ఉంచి ఉన్నాడు. కానీ ఆయన జ్ఞానం ఉంచాడు. మిగిలిన జంతువుల కంటే ఎక్కువ బుద్ధి ఎవరికి నేర్పాడు? మనకు నేర్పాడు. జీవరాశుల కంటే ఎక్కువ జ్ఞానం మన హృదయంలో ఉంచాడు. ఏమండి? ఉంచాడు. మిగిలిన జీవరాశుల కంటే నరుల హృదయంలో ఆయన జ్ఞానం ఉంచాడు. కానీ దేవుడు చేయు క్రియలను పరిశీలనగా తెలుసుకున్నటకు అది చాలదు అన్నాడండి. దేవుడు చేసిన ఈ ప్రకృతిలో అన్నీ నేను తెలుసుకుంటాను, పరిశోధిస్తాను అని నువ్వంటే దేవుడు చేసిన క్రియలను పరిశీలించుటకు అది చాలదు. ఎందుకు మెంటల్ టెన్షన్ తెచ్చుకుంటావు? ఇప్పుడు నాకున్న శక్తి ఏంటో లిమిట్ ఒకటి. ఎంత బరువు ఎత్తగలనో అంత బరువే ఎత్తాలి. నా బాడీ ఒక 50 కేజీలు లేపగలదు అనుకోండి, 50 కేజీలే లేపాలి. 100 కేజీలు లేపుదామని ట్రై చేస్తే ఏమొస్తుంది? ఆయాసం, దుఃఖం, ఒళ్ళు నొప్పులు, కీళ్ళు నొప్పులు, అవసరమైతే ఉన్న ఎముకలు ఇరుగుతాయి. అలాగే దేవుడు మానవ హృదయాల్లో పెట్టిన జ్ఞానం ఏదైతే ఉందో అది శాశ్వతంగా ఉంటుంది. శాశ్వత జ్ఞానం అన్నాడు కానీ అనంత జ్ఞానం అనలేదండి. మనిషిలో ఏ జ్ఞానం పెట్టలేదు ఆయన? అనంత జ్ఞానం పెట్టలేదు. దేవుడు అనంత జ్ఞాని. మానవ హృదయంలో ఆయన ఇచ్చినటువంటి జ్ఞానాన్ని శాశ్వతంగా ఉండేలా చేశాడు. కానీ అది దేవుని క్రియలను పరిశీలించుటకు అది సరిపోదు. కనుక ఏం చేయాలట? క్రిందకు చెప్తున్నాడు 12వ వచనం. కావున సంతోషంగా ఉండుట కంటే తమ బ్రతుకును సుఖంగా వెళ్ళబుచ్చుట కంటే శ్రేష్టమైనదేదియు నరులకు లేదని నేను. కొంతమంది శాస్త్రవేత్తలు చూస్తేనండి భార్యలను వదిలేస్తారు, పిల్లలను వదిలేస్తారు, కుటుంబాలను వదిలేస్తారు. ఆ ల్యాబుల్లోనో లేదంటే మరో చోట సంవత్సరాల పాటు అలా ఉండిపోయి గడ్డాలు మీసాలు పెంచేసుకుని గడ్డం గీసుకుని టైం లేక ఏంటడి బ్రతుకు? పిచ్చోడైపోతాడు. మనకు మహాజ్ఞాని, కానీ వాడు ఎంత కోల్పోయాడో మనం తెలుసుకోలేమండి. వాడు ఎంత కోల్పోయాడు. గనుక ఎందుకు నీకు బ్రతుకు? సుఖముగా నీ జీవితాన్ని వెళ్ళబుచ్చు, సంతోషంగా ఉండు, అంతకంటే నీకు భాగ్యం మరొకటి లేదు అన్నాడు. విస్తారమైన జ్ఞానాన్ని అభ్యసిద్దామని అనుకున్నారా? కొంతమంది అన్ని విషయాలు తెలుసుకోవాలని ఓవర్ యాక్షన్ చేస్తారు. నాకు అన్నీ తెలుసు అని అనిపించుకోవాలి, పలానోడికి అన్నీ తెలుసురా అని అనిపించుకోవాలని ప్రయాసపడతాడు. మీకు విషయం చెప్పనా? మనిషి ఏదైనా 1-2 విషయాలే బాగా నేర్చుకోగలడు. అన్నీ నేర్చుకోవాలంటే అది కొద్దిగా ఇది కొద్దిగా వస్తుంది తప్ప దేనిలోనూ పరిపూర్ణత రాదు. కనుక నేనున్నాను అనుకోండి, వాక్యం వచ్చు, వాక్యాన్ని బాగా 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 నేర్చుకుని ఇంకా ఇందులో పరిపూర్ణుడు అవ్వాలి అనుకోవాలి తప్ప నేను ఇంకో దానిలో అడుగు పెడతాను, ఇంకో రంగంలో కూడా డెవలప్ అవుతాను. ఏదో అప్పుడప్పుడు పాటలు రాయగలను, కానీ అందులో నేను పరిపూర్ణుడు అవ్వలేను కూడా.
నాకున్న హృదయంలో ఉన్న భావజాలాన్ని పాట రూపంలో పెడతాను. ఎప్పుడైతే హృదయము తీవ్రతతో ఉందో అప్పుడు పాట వస్తుందండి నాకు. ఆ తీవ్రతలోనే మంచి పదాలు పడతాయి. ఏమండి? అందుకే మ్యాక్సిమం నేను రాసిన పాటలు అన్ని ప్రజల్లోకి వెళ్ళాయి. అన్ని పాటలు బాగుంటాయి. ఎందుకుంటాయంటే రోజుకో నెలకొక పాట దించేయాలి, 6 నెలలకు ఒక పాట దించేయాలి అనేది నా ఉద్దేశం కాదు. ఎప్పుడు హృదయం తీవ్రతతో నన్ను రేపుతుందో అప్పుడు పాట రాసేస్తాను. ఆ రాయటం కూడా మహా అయితే 20 నిమిషాల నుంచి గంటలో పాట అయిపోద్ది. ఆ తర్వాత ఏదైనా ఈ పదం కాకుండా ఇంకో పదం పెడితే బాగుండు అనేది 1, 2 పదాలు మారుతాయే తప్ప కాన్సెప్ట్ అంతా ఒక గంటలో రాసేస్తానండి. అంతవరకే. కానీ నాకు ఎందులో పట్టు ఉందంటే వాక్యం చెప్పటంలోనే పట్టు ఉంది. పాట వాక్యమే కనుక అది రాయగలుగుతున్నాను. నేను ట్యూన్ కట్టాలనుకోండి నా వల్ల కాదండి. ఏదైనా 1, 2 ట్యూన్లే వస్తాయి నేను కట్టాలనుకుంటే. నేను ట్యూన్ కట్టలేను. దాని మీద నాకు పరిజ్ఞానం లేదు. లేదు ఎలాగైనా నేను ఇప్పుడు సంగీతం నేర్చుకోవాలని మొదలుపెట్టాను అనుకోండి, ఇది పోద్ది. పోతుందా? దీనికి ఇవ్వాల్సిన టైం పోయింది, వాక్యం చెప్పాల్సిన టైం పోయింది. దీని మీద పట్టు ఉండదు, దాని మీద పట్టు ఉండదు. కనుక ఏదైనా ఒక విషయం ఆల్రౌండర్ అనిపించుకోవాలని మీరు కూడా ట్రై చేయకండి. ఆల్రౌండర్ ఆల్రౌండర్ అంటే అది కొద్దిగా ఇది కొద్దిగా ఇది కొద్దిగా వచ్చినవాడు అని అర్థం. ఏది పూర్తిగా రానివాడు అని అర్థం. ఆల్రౌండర్ అనకూడదు. మనం ఒక విషయంలో పరిపూర్ణత సాధిస్తే చాలు. మోషే ఆల్రౌండర్ అనిపించుకోవాలని ప్రయాసపడ్డాడు. ఎన్నేళ్ళు చదివాడు తెలుసా? మోషే ఐగుప్తు యొక్క సకల విద్యలను అభ్యసించినట్లుగా ప్రావీణ్యం సాధించాడు అన్నట్టుగా రాయబడింది అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయంలో. కానీ 40 ఏళ్ళు పట్టింది. ఎన్నేళ్ళు? 40 ఏళ్ళు. 40 ఏళ్ల పాటు ఎన్ని కోల్పోయాడు? దేవుని పనిని కోల్పోయాడు, దేవుని సన్నిధిని కోల్పోయాడు, తన బ్రతుకేంటో విలువ పరమార్థం తెలియకుండా పోయాడు. ఇప్పుడు మీరు 40 ఏళ్ళు చదవండి. 40 ఏళ్ళు చదువుతారా? 40 ఏళ్ళు 40 ఏళ్ళు చదివితే మాత్రం ప్రకృతి జ్ఞానం అంతా వస్తుందా? గనుక దేవుడు చేసిన అన్ని విషయాలను నేర్చేసుకోవాలని మీరు ప్రయాసపడకండి. అధిక విద్య, అధిక జ్ఞానము వెర్రి పుట్టిస్తుంది. పౌలు కూడా అన్నాడు, అధిక విద్య ఏం పుట్టిస్తుంది? వెర్రి పుట్టిస్తుంది. కొన్నిసార్లు గమనిస్తానండి, మనం బాగా అన్నీ నేర్చేసుకొని బైబిలే, వాస్తవానికి ఇది చెప్పింది బైబిల్ గురించి కాదండి, బైబిల్ కూడా మీరు అంతా నేర్చుకోవాలని మీరు ప్రయత్నించండి, కానీ అంతా రాదు. ఇది మహాసముద్రం. అందుకే నేను బైబిల్ కాన్సెప్ట్ని అర్థం చేసుకున్నాను. బైబిల్ చదివి ప్రారంభ పుస్తకాలు ఏంటి, మోషే వచ్చినంత వరకు లేదా మోషే ఉన్నంత వరకు ఏ పుస్తకాలు రాయబడ్డాయి, అప్పుడున్న పరిస్థితులు ఏంటి, నేను బైబిల్ని అవగాహన చేసుకున్న విధానం. మోషే తర్వాత ఎవరు నాయకత్వం వహించారు, అప్పుడున్న పరిస్థితులు ఏంటి, ఆ తర్వాత రాజులు న్యాయాధిపతులు ఎప్పుడు ప్రారంభమయ్యారు, ఎందుకు ప్రారంభమయ్యారు, ఒక్కొక్క న్యాయాధిపతి కాలంలో ఏం జరిగింది, ఆ తర్వాత రాజులు ఎందుకు వచ్చారు, ఎవరు కోరుకున్నారు, రాజులు వచ్చిన తర్వాత ఎంతమంది రాజులు పరిపాలించారు, ఆ రాజుల పరిపాలనలో ఏం జరిగింది, రాజ్యం 2గా ఎప్పుడు విడిపోయింది, ఎందుకు విడిపోయింది, అలా విడిపోయిన తర్వాత యూదా రాజులు ఎవరు, ఇశ్రాయేల్ రాజులు ఎవరు, ఆ రాజుల కాలంలో ఉన్న ప్రవక్తలు ఎవరు, అప్పుడు ఏం జరిగింది, అవన్నీ అవగాహన తెచ్చుకోవడం వలన కీర్తనలు ఎందుకు రాయబడిందో నాకు అర్థమైంది. ప్రవక్తల గ్రంథాలు ఎందుకు రాశారో ఆల్రెడీ చరిత్ర చూశాను కాబట్టి ప్రవక్తల గ్రంథాలు అర్థమవుతాయి. ఒక యెషయా చదువుతున్నారు అనుకోండి, చాలామందికి అర్థం కాదండి. దాని కాన్సెప్ట్ ఏంటో ముందు చరిత్ర చూస్తే యెషయా ఎందుకు అలా మాట్లాడుతున్నాడు, ఇర్మియా ఎందుకు అలా మాట్లాడుతున్నాడు, ఇవి అవగాహన అవుతాయి. ఇలా నేను ప్రతిదాన్ని అవగాహన చేసుకుంటూ పాత నిబంధన అవగాహన చేసుకున్న తర్వాత పాత నిబంధన నుంచి క్రొత్త నిబంధన ఎలా వచ్చిందో అర్థం చేసుకున్నాను. పాత నిబంధన అర్థమైతేనే కొత్త నిబంధన అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు. ఇలా మీరు బైబిల్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి, బైబిల్ నేర్చుకోండి. అలాగని అన్ని వాక్యాలని ఎక్స్ప్లెయిన్ చేసేయాలని నాకు ఆశ ఉన్నా అది నా వల్ల కాదు, నా జీవితం దానికి సరిపోదు. ఇప్పుడు మత్తయి, మార్కు, లూకా చెబుతున్నాను, తర్వాత యోహాను, తర్వాత అపోస్తలుల కార్యాలు, తర్వాత పత్రికలు, ప్రకటన గ్రంథం అంతవరకు, మరి ఆదికాండం నుంచి మలాకీ వరకు. అలాగని ఎక్స్ప్లెనేషన్లు అన్ని వచనాలు చెప్పగలనా? కుదరదు. దేవుడు ఎవరి చేతనో చెప్పిస్తాడు.
నేను చెప్పే పాఠాలు కాక ఇంకా చెప్పవలసినవి ఎన్నో ఉన్నాయి. అవి దేవుడు ఎవరో ఒకరి చేత చెప్పిస్తాడు. అది మీరే అవ్వాలి. మీరు అవ్వాలంటే మీరు కూడా బైబిల్ని ఏం చేయాలి? పరిశోధించాలి, పరిశీలించాలి, చదవాలి. లేదండి ఆళ్ళ ఈళ్ళయి చెప్పినవి నేను విని చెప్పేస్తానంటే కొంతవరకు ప్రయోజనమే కానీ నీకు పట్టు రాదు. మేము చెప్పినవి విని చెప్పకూడదని నేను అంటలేదు, చెప్పొచ్చు. మేము చెప్పినవి విని చెప్పొచ్చు, ఇది వాక్యమే కదా. నేను చెప్పింది చెప్పొచ్చు, డాడీ చెప్పింది చెప్పొచ్చు, ప్రసన్నబాబు గారు చెప్పింది చెప్పొచ్చు, ప్రిన్సిపల్ చెప్పింది చెప్పొచ్చు. కానీ మీరు పట్టు సాధించడానికి ఇంకొంచెం కష్టపడాలి. అంతేగాని బ్రతుకు కాలమంతా అధిక విద్యను అభ్యసిస్తానన్నావా, ఏం పట్టేస్తుంది? వెర్రి పట్టేస్తుంది. అలా మేము కాస్త అప్పుడప్పుడు అండి, మేము బైబిల్ నాలెడ్జ్లో కొంచెం హైకి వెళ్ళాం కదండి, మా మాటలు కొంతమందికి పిచ్చి మాటల్లా ఉంటాయి. తెలుసా? కొంతమందికి మా మాటలు ఎలా ఉంటాయి తెలుసా? పిచ్చి మాటల్లా ఉంటాయి. ఒక్క ఉదాహరణ చెప్పనా? నీ శత్రువుని క్షమించు, నువ్వే వెళ్ళు, నువ్వే పలకరించు అని ఎవరికైనా చెప్పామనుకోండి, అది ఎలా ఉంటుందంటే పిచ్చి మాటలాగా ఉంటుంది. ఎవరు వెళ్తారు? ఇది జస్ట్ ఉదాహరణ. ఆ తర్వాత చాలా విషయాలు ఉన్నాయి. గనుక ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయము మరి 18వ వచనంలో రాయబడిన మాట, ఈ ప్రకృతిలో దేవుడు చేసిన దానిని నువ్వు ప్రతిదాన్ని వివరంగా తెలుసుకోవాలని ప్రయత్నం చేయొద్దు. ఓకే? దేవుని జ్ఞానం గురించి కాదండి, వెర్రి పట్టించే జ్ఞానం లోక జ్ఞానం. దేవుడు లోక జ్ఞానాన్ని దేనిగా చేశాడని రాయబడింది? వెర్రి. ఆ వెర్రిని నేర్చుకుంటే మనకేం పడుతుంది?